ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుళ్ళరా, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 5-6 వచనాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా మొర ఆయన సన్నిధిని చేరింది కాబట్టి ఆయన చెవులో చొచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుని బిడ్డ దేవుడు ఆలకిస్తున్నాడు. నీ కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు మందిరంలోకి వెళ్ళి చేసినటువంటి ప్రార్థన ఆయన విన్నాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ఫలితాన్ని నువ్వు పొందుకోపోతున్నావు. దేవుని బిడ్డ ఆయన నీ మొర ఆలకించిన దేవుడై ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఆలయంలోకి వెళ్ళి చేసినటువంటి ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన విన్నాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన ఎప్పటికీ కూడా పాడయ్యేది కాదు. నువ్వు ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం. నీ విన్నపాలు దేవునికి తెలియజేసి ఉన్నావు కాబట్టి ఈ దినము దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని ఆనందంతో నింపబోతున్నాడు, సంతోషంతో నింపబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప మార్పును నువ్వు చూడబోతున్నావు. కనుక దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.